హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం అయికుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు నేను భీమవరం బయలుదేరుతున్నాను చిన్న పని మీద. ఈరోజు సండే కాబట్టి కొన్ని ఆర్డర్స్ ఆటో రాలేదు, వెళ్ళలేదు, అందుకని కారులో వేసుకుని కొన్ని ఆర్డర్స్ తీసుకెళ్లి అక్కడ ఇచ్చేస్తే అవి కూడా వెళ్ళిపోతాయి. ఇదిగోండి 3 బ్యాగుల్లో ఎక్కిచ్చేసాం. ఆర్డర్ లేట్ అవ్వకూడదని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, కానీ కొన్ని సార్లు లేట్ అవుతుంది, ఏం చేయలేకపోతున్నాం. ఇంకా నెక్స్ట్ నుంచి ఎప్పుడు ఇంకొక 2 days తర్వాత ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, ఫటా ఉంటాయి. మేము ఇప్పుడే భీమవరం నుంచి ఇంటికి వచ్చాం. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మా బషీర్ గారు తెలుసు కదా మీకు, మేము ఫుడ్ 46 మీద ప్రాంక్ చేసినప్పుడు ఆ వీడియోలో ఉంటాడు. మా బషీర్ గారు వస్తున్నాడు. ఫ్లాష్ చేశాను, మేడ పైన ఉన్నాను, చీకటిగా ఉంది. డైరెక్ట్ చూస్తే కళ్ళు దొబ్బుతున్నాయి, ఎందుకని సైడ్ చూసి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మేము టైం వచ్చి నైట్ 11:30 అయింది. అయితే ఇప్పుడు విజయవాడ స్టార్ట్ అవుతున్నాం. విజయవాడ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నేను మీ కామెంట్లు చదువుతున్నాను, అన్ని చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ మీద వీడియోలు ఆబ్వియస్లీ చేస్తాం కాబట్టి అలా చేశాను. అయితే కొంతమంది మాయా 1 week ముందున్న పస ఉండట్లేదు, వ్లాగ్స్ లో కొంచెం డల్ అవుతున్నారా మాయా, స్కిప్ కొట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అర్థం చేసుకుంటా, నాకు బిజినెస్ కన్నా అన్నట్లకన్నా ఇంపార్టెంట్ నాకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, మిమ్మల్ని నా డైలీ వ్లాగ్స్ తో ఎంటర్టైన్ చేయడమే. కాబట్టి ఫస్ట్ విజయవాడ వెళ్ళి, విజయవాడలో చిన్న పనులు ఉన్నాయి చూసుకుని తర్వాత హైదరాబాద్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. అయితే మా వాడు వచ్చేస్తాడంటే, పాపం తోలు తీరిపోయింది, రోడ్లు చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఆడు వచ్చిన తర్వాత మిగిలిన వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. మా బషీర్ గడు వస్తాడంట, ఇక్కడ దాకా ఎందుకులే రోడ్డు మీద ఉంటా, నేను వచ్చేస్తున్నానని చెప్పా. అయితే విజయవాడలో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొన్ని పచ్చళ్ళని స్వీట్స్ పట్టుకెళ్తున్నా. ఆడు ఎక్కడ ఉన్నాడో మరి ఆగమని చెప్పా. వచ్చాడు మా వాడు. ఇటు ఎందుకు రావడం, అక్కడ ఆగచ్చు కదరా జఫా. డోర్ డిక్కిది ఒకసారి. మా వాడు సక్సెస్ఫుల్ గా వచ్చేసాడు. సూపర్ బషీరు. బాబాయ్ మీకు మీ ఊరు రోడ్లకి చాలా ఉంటుంది మరి రేపేమో కోడి పందాలు స్టార్ట్ అయిపోతాయి, కొన్ని రోజులు అయితే తెలంగాణ వాళ్ళకి దోలు తీరిపోతుంది, మామూలుగా ఉండదు. నేను రాను రా బాబు, కోడి పందాలకు వద్దాం అనుకున్నాను, నిజంగా నీతో ఉండి నీతో సరదాగా ఉందాం అనుకున్నాను. నేనైతే రాను రా బాబు. నేనే వచ్చేస్తాను రా అటువైపు. మరి దారుణంగా ఉన్నాయి రోడ్లు. ఎక్కడ దాకా బాగున్నాయి, ఎక్కడి నుంచి వరస్ట్గా ఉన్నాయి? రాజోళ్ళు, చించినాడ బ్రిడ్జ్, పాలకొల్లు కట్ అవుతాం కదా మనం. అవునవును, పాలకొల్లు నుంచి ఆకివీడు వరకు, కైకలూరు వరకు, గుడివాడ వరకు, విజయవాడ వరకు ఇలాగే ఉంటారు ఈ రోడ్లు. పర్లేదు, విజయవాడ దాకా బాగానే ఉంటుంది, తీసుకెళ్తాను నేను. ఏలూరు విజయవాడ హైవే మీద ఎక్కేసాం. ఏదన్నా ఫుడ్ కనబడుతుందా అని చెప్పేసి ఎదుగుతున్నాం, కనబడట్లేదు. కానీ అక్కడ కన్నవరం ఎయిర్పోర్ట్ దాకా వచ్చాం. సరదాగా లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ మొత్తం బార్గేట్స్ వేసేసారు. అదే హైదరాబాద్ అనుకోండి, లోపలికి వెళ్ళి తినచ్చు, తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మొత్తం మూసేశారు. మాయా లారీ మీద చూడండి, ఏదో మొక్క పెట్టుకుని తీసుకెళ్తున్నారు లారీ మీద. ఇదిగోండి మొక్క. విజయవాడ 8th Streetకి వస్తాం, ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఏమీ లేవు మాయా. ఇప్పుడు బిర్యానీ పొట్లాలు అమ్మేస్తున్నారు ఇలా ప్యాకెట్లో పట్టుకొచ్చి. లైటింగ్లు అయితే ఉన్నాయి కానీ ఒక్క బండి లేదు. టైం ఎంత అయిందిరా? 1 గంట అయింది టైం, అంతే. ఏముంది? షవర్మా ఉంది, బిర్యానీ ఉంది. ఎంత? బిర్యానీ పాలకొల్లు అన్న, షవర్మా పాలకొల్లు నుంచి వస్తున్నాం ఇప్పుడు. ఇదొకటి షవర్మా ఒకటి ఇవ్వా, కొట్టేసుకుంటా. ప్లేట్ లేదా? ప్లేట్ కొంచెం బఫే టైప్ ప్లేట్ ఉంటుంది కదా, అది. బఫే ప్లేట్లు కావాలి, 2 కావాలి. అవి ఉంటేనే బిర్యానీ తీసుకుంటా. వాటర్ బాటిల్ ఏమైనా ఉంటుందా? వాటర్ బాటిల్ ఎంత? బిర్యానీ ఎంత? 100 రూపాయలు అన్న. అది షవర్మా ఉందా? 100. 200 ఏదో ఉందా అంట. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. కానీ ఈట్ స్ట్రీట్ని ఇలా చూస్తుంటే, ఎన్నింటి వరకు ఈట్ స్ట్రీట్? 12 వరకా స్టార్ట్ 9:30. ప్లేట్ తేవడానికి వెళ్ళాడు, కానీ పాపం చాలా మంది అమ్ముతున్నారు అలాగా. మిడ్నైట్లో మళ్ళాంటి వాళ్ళకి వెళ్ళారు ఆదుకునేది. బఫే ప్లేట్లు కావాలన్నాం, ఈ ప్లేట్లు చేతిలో పెట్టాడు. సర్లే, ఈ టైంకి దొరకడే గొప్ప. కానీ ఇదే చల్లగా అయిపోయింది, షోరూమ్ బాధేస్తుంది. ఇంకా చెప్పరా నువ్వు? వేడిగా కావాలి, పొగలు వచ్చేయాలి. చెప్పరా నువ్వు? ఇక్కడ క్రీమ్ స్టోన్ ఉంటుందిరా, ఎప్పుడు ఉంటుందిరా క్రీమ్ స్టోన్. అది భలే ఎంత తెగ తినేవాళ్ళం అక్కడ క్రీమ్ స్టోన్లో. మొత్తానికి సక్సెస్ఫుల్గా, చాలా మంచిగా, ఫాస్ట్గా, సేఫ్గా విజయవాడ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకుని ఎక్కడికి వచ్చాం తెలుసా? అదేమో కృష్ణా నది. ఇదే పుష్కరాలు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయంటే ఇవన్నీ ఇలా చేశారు. మొన్న భవానీ మాల్లో దసరా వస్తుందా, అయిపోయిందా? దసరా హడావిడికి అనమాట ఇవన్నీ వేసారు. ఇక్కడ సరదా కూర్చుని తినచ్చు ఇలాగా చక్కగా, ఆ కృష్ణ నదిని చూసుకుంటూ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం.
చాలా అందంగా ఉన్నాయంటారు బషీరు. విజయవాడ నుంచి తీసుకొచ్చు బిర్యానీ తెచ్చి కర్మరా బాబు. చూసావా ఎలా అయిపోయిందో పరిస్థితి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? కాకినాడ నుంచి తీసుకొచ్చా విజయవాడకి. ఎందుకు? కోసం. సరే ముందు షోరూమ్ తిందాం రా, ఎలా ఉందో చూద్దాం. ఓపించి షోరూమ్ ఓపించి. ఇదేంట్రా ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటుంది. ఎందుకే అరుతున్నారు అలా కుక్కలు? ఏమే కాసేపు ఆగండి. అరే ఇది మళ్ళీ వద్దరా చూడడానికి. అరే అసలు ఈ రోటీ వేపారా? సర్లే తిను, టేస్ట్ బాగుంటే అదే సంతోషం. ఏదో టిష్యూ పేపర్ అన్నట్టు ఉంది. ఏంటి మామిడు మొత్తం కొరక్కముందే, దోమ మీద తిరుగుతుంది. చెప్పురా, కుక్కలు అరిసేస్తున్నాయి బాబాయ్. మైనస్ లో నానబెట్టినట్టు ఉందిరా, షవర్మలో లేదు అసలు. మెత్తగా చికెన్ ఏది? మనం చెప్పింది చికెన్ షోరూమనే కదా, మరి మైనస్ షోరూమ్ ఇచ్చాడండి ఉత్తిది. టైం కానీ టైంలో పర్రా బాగుంది. బాగానే ఉంది, కొంచెం వేడిగా ఉంటే బాగుంది. మనకి ఈ టైంలో దొరకడం ఎక్కువ కదా. కదా దోమైన కంపతీసి కాదురా బాబు, అల్లిపోయిన అదే టెన్షన్ వచ్చింది. ఈ ఒక్క బిర్యానీ 100 రూపాయలు అంట, చాలా చీపు. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు రైసు, కానీ చల్లగా ఉంది మా. ఇదో ముక్క, ఇదో ముక్క, ఇదేమో ఒరే ఇదిరా లివర్. హాట్ 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 హాట్. ఇదంతా పాలకొల్లు బిర్యానీ అంట. మరి మన పాలకొల్లు బిర్యానీ ఎంత ఫేమస్ ఎప్పుడు అయిపోయింది నాకు అర్థం కాదు. ఈ టైం తినడం వల్ల అంటావా బాగుందనిపిస్తుంది. బాగుందిరా, 100 రూపాయలకి 2 ముక్కలు వేసి ఇంత రైస్ ఇచ్చారంటే తోపు. అంటే ఎలాగో పడేస్తున్నాడు, కాసేపు ఆగితే అది మనకి ఇచ్చేసాడు అంతే. మా ఇప్పుడు రూమ్కి రీచ్ అయిపోయాం. ఎలా ఉందంటే నిజంగా బిర్యానీ కోసం ఆత్మీయ నుంచి విజయవాడ వచ్చినట్టుంది. ఓన్లే కానీ ఈ టైంకి ఏం దొరకదు అనుకున్నాను, కానీ దొరికింది. రూమ్ ఎలా ఉందని రేపు చూపిస్తే. పెద్ద రూమ్ ఏం కాదు, నార్మల్గా తీసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు నైట్ ఒకటే స్టే, మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ టైం ఇక్కడ 2:30 అయిపోయింది నైట్. 4 గంటలకి ఏదైతే ఏంటని చెప్పి స్టే తీసుకున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను. ఇక్కడ దాకా వ్లాగ్ చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no.